58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండి విడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన యెడల నీకు ఇష్టమైన పనులు చేయలేవు, వ్యాపారం చేయలేవు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. విశ్రాంతి దినం పోగొట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఆ దినాన్ని విలువగా కాపాడుకుంటని పదే 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 మీకు చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? విశ్రాంతి దినములో ఉన్న ఆశీర్వాదం, విశ్రాంతి దినానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత, విశ్రాంతి దినానికి దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యత చాలా విలువైంది. అందుకని ఆ విశ్రాంతి దినాన్ని మనం చాలా విలువగా కాపాడుకోవాలి. మీరు ఊరుకు ఉండాలి అని దేవుడు మాత్రం చెప్తుంది. ఎలా ఉండాలంట? ఊరుకుంటాం అంటే వారం అంతా గందరగోళం అయిపోయి ఉదయాన్నే లేచి పొలం వెళ్ళి చాలా టైర్డ్ అయిపోయి మీరు చాలా గందరగోళం అయిపోతా ఉన్నారు. కానీ విశ్రాంతి దినాన మీరు ఎలా ఉండాలంట? ఊరుకు. రెండవదిగా అది మనోహరమైన దినంగా ఎంచుకోండి. ఏ దినంగా? మనోహరమైన దినం, విలువైన దినం, ఆరాధించే దినం, దేవుని కలుసుకునే దినం. దేవునికి దేవా ఈ విశ్రాంతి దినాన నీ సన్నిధికి వచ్చానయ్యా అని ఆయనకి నిన్ను కనుపరుచుకునే దినం. ఈ దినం మన జీవితంలో ఎలా అయిపోవాలంటే మనోహరమైన దినంగా అయిపోవాలి. ఆ తర్వాత యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించాలి. ఎలా ఆచరించాలంట? ఈ ఆదివారం మధ్యలో రాకుండా అయితే 10 రోజులు కొద్ది 3,000 పలుకులు వచ్చింది. ఇంకొకరికి ఆపుకిస్తే బాగుండు అని ఆ ఒక్క ఆదివారం రోజునే లెక్క వేసుకుంటూ ఉంటారు చాలా మంది. తొందరగా ప్రార్థన అయిపోతే బాగుండు, ఇంకొక 200 రూపాయలు సంపాదించుకుందాం. ఆ ఒక్క రోజునే ఏం చేస్తారు? లెక్కలో కూడుకుంటూ ఉంటారు. ఆ ఆదివారం ఒక్క దినాన్ని మీ లెక్కలో లెక్కించుకోకూడదు, మీ కూలిలో లెక్కించుకోకూడదు, మీ 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 కార్యాలలో లెక్కించుకోకూడదు, మీ స్వంత పనులకు ఆ దినాన్ని వాడుకోకూడదు. అది దేవుని దినం, నా దేవుని దినం కనుక ఈ దినము ఘనమైన ఆరాధన చేసే దినం. స్తోత్రం చెప్పండి. ఆయన ఆరాధించే దినం, ఆయన మహిమపరిచే దినం. 6 దినాలు సృష్టి అంతా చేసి 7వ దినం విశ్రమించినటువంటి దినం. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి 7వ దినాన విశ్రాంతి దినాన ఆయన పునరుత్థానుడై లేచాడు. మన జీవితాల్లో విశ్రాంతి దినంలో మనం ప్రవేశిస్తే పునరుత్థాన బలాన్ని పొందుకుంటాం. అది మనోహరమైనదిగాను, అది ఘనమైనదిగాను మనం ఎంచాలి. ఎంచటమే కాదు, నీకు ఇష్టమైన పనులు చేయక. ఏ పనులట? అన్ని రోజులు వెనుకున్నానే ఉంటారు. ఆదివారం దుప్పట్లు పెడతారు, ఆదివారం బండ్లు కడుక్కుంటూ ఉంటారు, ఆదివారం రోజు ప్రార్థన అంటే చీపు చులకన. ఆదివారమే వాక్కి వెళ్తారు, ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పనికి వెళ్ళాలి. ప్రార్థన ముందు ఇవన్నీ చూసుకొని తర్వాత వెళ్దాం, పాటలు అయిపోయినాక వెళ్దాంలే. నీకు ఇష్టమైన పనులు చేయొద్దు. అది మనోహరమైన దినం, అది దేవుని విశ్రాంతి దినం, అది ఘనమైన దినం. స్తోత్రం కలుగుతుందాక. ఆ మాట చెప్పాడు, లోక వార్తలు చెప్పుకోబాకండి. ప్రార్థన స్టార్ట్ అయితే చాలా మందికి వినపడుతుందా? దేవుని వాక్యం మైక్ వినపడుతుందా? మైక్ వినపడుతుందా? మైక్ వినపడుతున్నా కానీ చాలా మంది అరుగుల మీద బ్రష్ నోట్లో పెట్టి ముచ్చట చేస్తూ ఉంటారు, లోక వార్తలు చెప్పుకుంటూ ఉంటారు, లోక మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ప్రార్థనకి అయిపోతుంది, ఇంకా ఇంతలా నుంచున్నామని ఎవరైనా అడిగారు అనుకో, ఇప్పుడే స్టార్ట్ చేసింది అవుతాలే అంటారు.
వెళ్తా అనే ఆ జాగరూకత ఆరాధన మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో వచ్చి కూర్చుంటారు. దేవుని విషయంలో మనం ఎంత ప్రాముఖ్యత ఆయనకి ఇస్తే మనం అంత జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, వాక్కుతో సమస్త సృష్టిని నిర్మించిన నిర్మాణకుడు ఆయన నీ విషయమై నా విషయమై లక్ష్య పెట్టాలంటే మన దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆయన మెచ్చుకునేది, ఆయన కోరుకునేది, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోదగిన విలువలు మనం ఏమైనా కలిగి ఉన్నామా? విలువ కలిగి ఉన్నాము అంటే ఆయన గౌరవించటమే మన విలువ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, మీరు లోక వార్తలు చెప్పుకొనగలిగితే ఎడలా యెహోవా యందు ఆనందించరు. ఎవరింది ఆనందిస్తాం? విశ్రాంతి దినం వస్తుందంటే చాలా మంది జీవితాల్లో ఆనందం ఉండాలి. యెహోవా యందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఏం చేస్తావు? నిన్ను ఎక్కిస్తాను. ఆ తర్వాత నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంచాను. మీకు నేను కాల్గేట్ గురించి చెప్పాను, గుర్తుందో లేదో. ఈ కాల్గేట్ చాలా పేదరికమైన కుటుంబంలో పుట్టాడు. నిరుపేదలు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి పనిచేసుకునేవాడు. ఓ 11-12 సంవత్సరాల వయసులో నుండి తన హృదయంలో ఒక వైరాగ్యం, నేను ఏదైనా పని చేయాలి, నేను ఏదైనా పని చేసి నా తల్లిదండ్రులకు సహకరించాలి, నా తల్లిదండ్రులకు తోడ్పడాలి అని తన హృదయంలో చాలా ఆశతో ఉండేవాడు. ఆశతో ఉండి ఏదో సబ్బులు తయారు, షాంపులు తయారు అలాంటి దాంట్లోకి వెళ్ళి కొన్నాడు పనిచేస్తాడు కానీ తనకంత ఫలితం వచ్చినట్టుగా కనిపించదు. వైఫల్యం అయిపోతాడు. అయిపోయి అయ్యో ఆ దినాల్లో వరుణ ప్రాంతంలో ఏదో సంథింగ్ కరువు ఏదో వస్తే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, ఆ పిల్లలు అందరూ వాళ్ళ దేశం నుంచి మరొక దేశానికి వస్తారు. మరో ప్రాంతానికి వచ్చి అక్కడ వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. ఈలోపు ఈ కాంక్రీట్ హృదయంలో నేను ఏదైనా చేసి ప్రయోజకుడు అవ్వాలి, నేను ఏదైనా పని చేయాలని ఆశపడతా ఉంటాడు. ఈలోపు వాళ్ళకి ఇంటి దగ్గరికి రావాలంటే ఓ నది దాటాలి. ఒక కాలువ, దాంట్లో ఒక చిన్న ఓడ లాంటిది ఉంటే దాంట్లో అటు ఇటు తెంపలాంటి దాంట్లో దాటిస్తూ ఉంటారు. దాంట్లో దాటిస్తూ ఉండి నిరుత్సాహంగా కనబడుతున్నాడు. అతను అడుగుతున్నాడు, ఆ పడవ ఓనర్ అడుగుతున్నాడు, నాయనా బాబు ఏంటి అలా ఉన్నావు నువ్వు అని అడుగుతున్నాడు. సార్ మీరు చాలా హ్యాపీనెస్గా ఉన్నారు సార్, నాకైతే చాలా బాధగా ఉంది సార్. నేను మా తల్లిదండ్రులకు సహకారంగా ఉండాలని, వాళ్ళకి తోడ్పడాలని నేను ఎన్ని విధాలా కృషి చేసినా కానీ నా ప్రయత్నాలన్నీ ఏమైపోతున్నాయి? విఫలమైపోతున్నాయి అని చెప్పాడు. ఆ వాడతను అన్నాడు, నేను ఒక విషయం చెప్తాను నీకు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఒకవేళ మీ తల్లిదండ్రులు ప్రార్థనా పనులను ఒకవేళ నామకార్థంగా బ్రతుకుతున్నావేమో, నామకార్థంగా ప్రభుని ఆరాధిస్తున్నావేమో, ఈ రోజు నుండి ఓ స్థిరమైన ఆత్మీయ జీవితం కట్టుకోవటానికి నువ్వు దేవునికి అప్పగించుకో. నువ్వు ప్రార్థన చేసుకో. దేవా, నా అపరాధాలను క్షమించు, నా పాపలను క్షమించు. నేను ప్రతి విశ్రాంతి దినం నిన్ను ఆరాధిస్తాను తండ్రి. నా ప్రతి కష్టార్జితంలో 10వ భాగం నీ పాద సన్నిధిలో సేవకిస్తాను తండ్రి. నా జీవిత కాలం అంతయు విశ్రాంతి దినం నీకే అర్పిస్తాను తండ్రి. నాకెన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు వచ్చినా కానీ నీ విశ్రాంతి దినాన్ని మాత్రం నేను దేనికి ఇవ్వనని ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఈ ప్రార్థన ఈ ఎవరి బిడ్డని కాల్కి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నా జీవితానికి ఒక మార్గం చూపించుకుని దేవుణ్ణి అడుగుతా ఉంటే అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి ఆలోచన అంటే, కాల్గేట్ పొగట్ అనమాట, పళ్ళు రుద్దుకునేది. ముందు పౌడర్ తయారైంది, ఆ తర్వాత పేస్ట్ వచ్చింది, కొన్ని సబ్బులు, ఇలా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన పనిలో దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఈ ఆశీర్వాదంలో దేవుడి సన్నిధిలో 2 తీర్మానాలు చేసుకున్నాడు. ఒకటి, నా జీవిత కాలం అంతా విశ్రాంతి దినం నీకే ఇస్తానని చెప్పాడు. 2, 10వ దినం ప్రతిష్ఠితమైన అర్పణ 10వ భాగం నీ సన్నిధిలో పెట్టనని చెప్పాడు. ఈ రెండిట్లో తూచ తప్పకుండా
తప్పకుండా దేవుడి నియమానికి భయపడి పనిచేస్తున్నాడు. దేవుడు కాలక్రమేణా కాల్గేట్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎంతటి ఆశీర్వాదం అంటే, ఓ గ్రామంలో నుంచి ఓ పట్టణంలోకి, ఓ పట్టణంలో నుంచి ఓ రాష్ట్రంలోకి, ఓ రాష్ట్రంలో నుండి ఓ దేశంలోకి, ఓ దేశం నుండి ప్రపంచ దేశాలకు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ఆ ఆశీర్వాదంలో కాల్గేట్ దేవునికి అందిస్తానన్నాడు, 10వ భాగం ఇస్తానన్నాడు. ఆ అభివృద్ధి విస్తరించడంలో అన్నాడు, దేవా సగం నీకు సగం నాకు అన్నాడు. ఆ సగం కూడా దేవుడు విస్తరిస్తే ఒక వంతు నాకు 9 వంతులు నీకు అని చెప్పి దేవునికి ఇచ్చేశాడు. మిషనరీలను బలపరిచాడు, సంఘాలు అనేక మందిరాలు కట్టించాడు, అనేక హాస్పిటల్ కట్టించాడు, ఉచిత బోధ, ఉచిత విద్య, ఉచిత భోజన సౌకర్యాలు, కరువు కాటకాల ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోషిస్తూ సంరక్షిస్తూ దేవుని చేతిలో దేశం యొక్క ఉన్నత స్థలాలను స్వాధీనపరుచుకునే వ్యక్తిగా చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. మీరు ఏమనుకుంటున్నారు? మనం ఆరాధించే దేవుడు ఏ విధమైన వాడు మీకు అర్థమవుతుందా? ఆయన శక్తి యొక్క సామర్థ్యత, ఆయన ప్రేమ యొక్క మూర్తిమత్యం, ఆయనలో ఉన్న గుణాతిశయములు, ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టత, ఆయనలో ఉన్నటువంటి సకల సంపూర్ణత ప్రతి వ్యక్తికి తెలియాలి. అది ఎదిగినప్పుడే ఆయనలో నిక్షిప్తమైన ఆశీర్వాదాలన్నీ మనం అనుభవిస్తాం. స్తోత్రం చెప్పండి. లేదు అందరూ వస్తున్నారు నేను వచ్చాను, అందరూ పోతున్నారు నేను పోయాను, అందరూ ఇస్తున్నారు నేను ఇస్తున్నాను అనే మనసుతో రాకూడదు. నీకు నీవుగా, నాకు నేనుగా, ఎవరికి వారంగా వ్యక్తిగతంగా ఆయనకు సొంతమైపోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? విశ్రాంతి దినం విలువగా ఎంచుకోవాలి. ఓ పాస్టర్ గారు చెబితేనో లేకపోతే కొత్త వాళ్ళకైతే పాస్టర్ గారు చెబుతున్నారులాగా తెలుసుకుంటారు. దాదాపు ఒక 20 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి బాప్తిజం పొంది ప్రభు సన్నిధికి వస్తా, ఆత్మలో వాక్యంలో ఎదుగుతా, ఒక మాట చెప్పండి, ఇప్పుడు థియాలజీలు చెప్పగలిగిన టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా విషయమైన గమనం లేకపోతే, గ్రహింపు లేకపోతే, ఆ గుర్తింపులోకి మనం రాకపోతే క్రీస్తు యేసులో నిక్షిప్తమై ఉన్న ఆశీర్వాదాలు మనం ఏమాత్రం అనుభవించాలి. కనుక వినతమే కాదు, దేవుని వాక్యం చెబుతుంది ఆయన మాట శక్తి కలిగింది. ఎలాంటిది? అందరూ చెప్పాలి. ఆయన మాట ఎలాంటిది? శక్తి కలిగింది. ఆయన ఒక మాటతో అంధకారంలో వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు కలిగింది. స్తోత్రం కలుగును గాక. ఆయన మాట మొట్టమొదటి నీ హృదయంలో ఉండాలి, తర్వాత నీ నోట్లో ఉండాలి. నీ హృదయంలో ఆయన మాట ఉంటే అది నీ నోట్లోకి వస్తే అది శక్తివంతమైన కార్యాలు చేయడానికి నిన్నే ఆయన వాడుకుంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తిమంతులు ఉందామా, శక్తిహీనులుగా ఉందామా? చెప్పండి, అందరూ చెప్పండి. చిన్నపిల్లలు చెప్పండి. శక్తిమంతులు అవుతారు. సండే స్కూల్కి రండిరా, నేను నా సమయాలు ఎక్కడ వ్యర్థంగా పోగొట్టుకుంటుంది, పిల్లలతో కొంచెంసేపు సరిగ్గా వాళ్ళకి అవగాహన లేదని చెప్పి నేనెంత ప్రయాసపడుతుంటే వాళ్ళు క్రికెట్ ఆడిపోతున్నారు. ఫోన్లు తీసి పిలిపించురే, వాళ్ళు పిలుస్తున్నాయంటారా, వెళ్ళి పిలుస్తున్నాయంటారా అని అందరూ చెబుతుంటే కుదరదు. ఏంటంటే క్రికెట్కి వెళ్ళాలి, కుదరదు. తల్లులకు మీకు ఒక విషయం చెప్తున్నాను నేను. మన మాట వినే టైం ఒక టైం ఉంది, మన మాట వినకుండా పోయే టైం కూడా వస్తుంది. ఆ వినకుండా పోయే టైంలో పట్టకాటిన తల్లిదండ్రులు బాధ్యత. అప్పుడు కనుక నువ్వు వదిలేసావనుకో, నువ్వు మొత్తుకున్నప్పుడు మాట దేవుని మీద ఇష్టంలో వాళ్ళని తీసుకురావడం నీ బాధ్యత. ఆ ఇష్టంలో నిలబెట్టే వాళ్ళకి పుష్ చేయాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. దీంట్లో వదిలిపెడుతున్నావు. ఇవాళ చికెన్ కావాలి నాకు అంటే తెస్తున్నావు తేట్లేదా, మటన్ కావాలంటే తెస్తున్నావు తేట్లేదా, నాకు చికెన్ కాదు 2 వారాలు బిర్యానీ తెలియదు, నాకు బిర్యానీ కావాలంటే వండుతున్నావు అనట్లేదా? అన్ని విషయాల్లో శ్రద్ధే నీకు, అన్ని విషయాల్లో లక్ష్యమే నీకు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మన బాధ్యతలు మర్చిపోతే రేపు తీర్పులు లెక్క చెప్పేది కూడా మనల్ని మర్చిపోమంటుంది.
ప్రోత్సహించండి. అవసరమైతే మీరు తీసుకొని రండి ఇక్కడికి. ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళు నడవలసిన త్రోవలు వాళ్ళకి నేర్పకపోతే పెద్దవాడైన తర్వాత వాటిలో తొలగిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా కూడా చెప్పాలి ప్రయోజనం ఎప్పుడు అయితే వాడు చేయాల్సింది చేసి పడాల్సిన వాళ్ళని పడి అనుభవించాల్సిన అలసట్లను అనుభవించి ఆ తర్వాత ఎప్పుడు పోలేసిన ఉపయోగం ఉండదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడున్న యవనస్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దోళ్ళమా లైన్ పోతుంది, మిమ్మల్ని పెట్టాలనిపిస్తున్నాను పగలపై మీరు మీకు తగినటువంటి గొప్ప రక్షణ మిమ్మల్ని బట్టి ఇంకొక వ్యక్తి ప్రోత్సాహకరంగా ఉండాలి. సంఘం దేవుని శరీరం, సంఘం దేవుని రక్త త్యాగం. దీనిలో నిన్ను నన్ను ఆయన సభ్యులుగా ఏర్పరచుకున్నాడు. ఈ సంఘం ఏం చేయాలి తెలుసా? విస్తరించాలి. ఏం చేయాలి? విస్తరించాలా అనుకోవాలా? ఏం చేయాలి? విస్తరించాలి. ఈ విస్తరణలో నీదొక పాత్ర, నాదొక పాత్ర, నీదొక పాత్ర, అకూర్చున్నాడు మీదొక పాత్ర, పురుషులారా మీదొక పాత్ర. ఎవరికి వారం ఎవరి పనులు వారు బాధ్యతతో ఈ దేవుని శరీరం అనబడిన ఈ సంఘంలో పరిశుద్ధతతోనూ ప్రార్థనతోనూ తీర్మానాలతోనూ దేవునికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం ఉంటే మనం తరాన్ని ఆయన చేతిలో పెట్టగలుగుతాం. స్తోత్రం. మనం ఆ విషయంలో నిర్లక్ష్య పరులుగా ఉంటే దేవుని గుండెకి గాయం ఏమంటే నీ బాధ్యతలు ఏమీ మర్చిపోట్లకు. ఈ లోకంలో బ్రతికేదానికి, ఈ లోకంలో జీవించేదానికి నీ బాధ్యతలు ఏమీ మర్చిపోట్లా. కానీ స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘంలో ఉన్న మనం క్రీస్తు యేసు కొరకు, ఆయన రాజ్యం కొరకు చేయవలసినటువంటి బాధ్యతలన్నిటి విషయంలో చాలా నిర్లక్ష్యం, లక్ష్య పెట్టని మనస్సు, లోబడని హృదయం, వాక్యాన్ని అంగీకరించకుండా ఇక్కడ వీరు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయే స్వభావం. అందుకే ఒంటరిగానే వెళ్ళిపోతున్నాం. పౌలంటాడు, గోధుమ గింజ చేస్తే అనేకమైన విత్తనాలకు ఆధారం అయిపోయింది. మీరు ఆత్మలో బ్రతకాలి, శరీరంలో చావాలి. మీరు శరీరంలో చస్తే ఆత్మలో బ్రతికితే అనేకమైన విత్తనాలకు అవకాశం ఇచ్చే వ్యక్తులుగా మారుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీకు కొన్ని హెచ్చరిక మాటలు చెప్పాలని నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణించాడు. నేను చెప్పాను. వాక్యంలోకి ఇంకా వెళ్ళలేదు, చెప్పి ప్రార్థన చేసుకున్నాం. కృపాసక్తి సంపన్నుడా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు.